తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ యొక్క కృషి కానీ, పట్టుదల కానీ, పనులు కానీ సాధ్యమయ్యే అవకాశం కనబడుతోంది. ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహం మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. శనిదేవుడి దృష్టి మీకు బలంగా ఉండడంతో అన్ని పనులు సానుకూలంగా మీరు చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థిరత్వము, కుటుంబంలో ఆనందము గోచరిస్తోంది. అయితే ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రోజు తలనొప్పికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులతో స్వామివారికి దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసుకున్నా సక్సెస్ఫుల్ గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహంగా మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ధైర్యము, క్రమశిక్షణ, కీర్తి ప్రతిష్టలు లభించేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార వృద్ధి, ధ్యానం చేసుకోవటానికి, ఏదైనా మంత్రం తీసుకోవడానికి కానీ, ధ్యానం చేసుకోవడానికి కానీ, ఏదైనా దీక్ష తీసుకోవడానికి కానీ ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అయితే అనారోగ్యపరంగా చూసినట్టయితే కనుక కీళ్లకు, కాళ్లకు, ఎముకలకు ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా 11 మంది పేదవారికి భోజనం పెట్టండి. సంఖ్య కూడా మన పండితుల వారు చెప్పారు జ్యోతిష్యపరంగా 11 మందికి. ఇక్కడ మీ యథాశక్తి కాదు, 11 మందికి తప్పనిసరిగా, అంటే చేయాలనుకుంటే చేయొచ్చు, వద్దు అనుకుంటే అది మీ ఇష్టము. కానీ జ్యోతిష్యపరంగా పండితులు సూచించింది ఏంటంటే 11 మంది పేదవారికి భోజనం పెట్టే ప్రయత్నం చేసుకోండి. భోజనం కుదరని వాళ్ళు 11 మంది పేదవాళ్లకు నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక అంటే శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రయత్నము ఆరోగ్య రీత్యా కావచ్చు, పనుల రీత్యా కావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. శని భగవానుని తృప్తి చేసేందుకు, ఆ స్వామి అనుగ్రహం పొందేందుకు ఈ పరిహారాలు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదే మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక శుభ ఫలితాలు, కొత్త స్నేహాలు, ప్రేమలో సానుకూలత, ఉద్యోగంలో చిన్న చిన్న మార్పు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. శనిదేవుడి యొక్క కృపతో సుఖము, శాంతి, అంటే ఇందాక అనుకున్నట్టుగా కొన్ని రాశులకి మంచి చేస్తున్నాడు, కొన్ని రాశులకు అంటే వారి వారి యొక్క కర్మానుసారము, క్రమశిక్షణానుసారము ఈ రోజు శని భగవానుడి యొక్క కృపణ లేదా అంటే తీవ్రత, అనుగ్రహమా ఆగ్రహమా అనేది ఉండబోతోంది. అయితే ఈ రాశి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. సుఖము, శాంతి లభించబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సెల్ఫ్ మానసిక శాంతి కోసము ధ్యానం కానీ లేదా ఏదైనా దేవాలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా నల్ల నువ్వులను దానం చేసుకుని విష్ణు స్తోత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక శనివారం కాబట్టి శ్రమించి అంటే కష్టపడి సాధించేందుకు ఈ రోజు అవకాశం ఉంది. శనిదేవుడి పూజ కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. సేవా దానము చేసుకున్న వాళ్లకు అద్భుతమైన ఫలితాలు శని భగవానుడు అందిస్తాడనమాట. ఇది ఈ రోజు మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.